యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు ప్రకటన గ్రంథంలో నుండి ఎన్ని ముద్రలను పూర్తి చేసుకోగలిగాం చెప్పాలి. 3 ముద్రలను పూర్తి చేసుకున్నాం. ఈ రోజున 4వ ముద్రని మనం పరిశీలించబోతా ఉన్నాం. మొదటి ముద్ర క్రీస్తు విరోధి యొక్క ఆరంభము, 2వ ముద్ర యుద్ధ వాతావరణము, 3వ ముద్ర కరువుకు సంకేతంగా ఉన్నటువంటి ముద్రగా మనం దాన్ని పరిశీలించే క్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి ముద్ర 4వ ముద్ర. చెప్పాలి అందరూ ఒకసారి. 4వ ముద్ర ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనాలు కానీ మనం చదివినట్టయితే 4వ ముద్ర యొక్క వివరణ లేదంటే విశ్లేషణ అంతా కూడా ఆ చోట కనబడుతూ ఉంది. చూడండి, ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుడు వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండోర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వాణ్ణి వెంబడించెను. ఖడ్గం వల్లను, కరువు వల్లను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము ఇయ్యబడెను అనేటువంటి మాట కనబడతా ఉంది. మొదటి ముద్ర నుంచి వచ్చేటువంటి గుర్రం తెల్ల రంగులో ఉంది. 2వ ముద్ర విప్పినప్పుడు వచ్చేటువంటి గుర్రం ఏ రంగులో ఉంది? ఎర్రగా ఉంది. 3వ ముద్ర విప్పినప్పుడు వచ్చే గుర్రం నల్లగా ఉంది. 4వ ముద్ర విప్పినప్పుడు వచ్చేటువంటి గుర్రం చాలా విభిన్నమైనటువంటి రంగును పూసుకొని ఉంది. ఆ రంగే పాండోర వర్ణము గల గుర్రము అనేటువంటి మాట కనబడుతుంది. అంటే ఈ 4వ ముద్ర విప్పబడిన మరుక్షణమే బయటకు వచ్చేటువంటి ఆ గుర్రం యొక్క రంగు పాండోర వర్ణము కలిగినటువంటి రంగుతో పోల్చబడింది. పైగా గుర్రం మీద కూర్చున్న వాడి పేరేంటంట చెప్పాలి? మృత్యువు. పైగా వాడి వెనకాల ఎవరో వాళ్ళు ఫాలో అవుతున్నారంట, వెంబడిస్తున్నారంట. పాతాళ లోకము అని ఉందా? పరలోకం వెంబడిస్తుందని ఉందా? చెప్పాలి. పాతాళ లోకం ఉంది అంటే మృత్యువు వెనకాల వాడిని వెంబడించేటువంటిది పాతాళ లోకము. అంటే పరలోకం కాదు. అంటే వీళ్ళందరూ కూడా చనిపోయి ఎక్కడికి వెళ్ళవలసిన వాళ్ళు అన్నమాట. మరి సంఘం అనేది ఇంకా శ్రమకాలంలో ఉంటాదని వాదించేటువంటి వ్యక్తులకి ఇలాంటి వచనాలు బోల్డ్ చూపిస్తాను. శ్రమకాలంలో సంఘము ఉండదు. శ్రమకాలంలో కూడా మరణించేటువంటి వాళ్ళు కొంతమంది క్రీస్తుని నమ్మి మరణించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు హతసాక్షులుగా చనిపోతేనే పరలోకం. కానీ కరువులను బట్టి, యుద్ధాలను బట్టి, ఇలాంటి రోగాలను బట్టి చనిపోయినటువంటి వ్యక్తుల కోసం పాతాళం ఎదురు చూస్తుంది అనేటువంటి మాట చోట కనబడుతుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, బ్రతుకున్నటువంటి వ్యక్తులను బట్టి 2 లోకాలు ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటాయి. బ్రతుకున్నటువంటి మనల్ని చూస్తున్నటువంటి 2 లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, ఒకటి పాతాళ లోకము. ఒకటేమో మృతుల లోకము, ఒకటేమో సజీవుల లోకము. పరలోకం అంటే సజీవుల లోకం, పాతాళ లోకం అంటే చనిపోయినటువంటి మృతుల యొక్క లోకం అన్నమాట. ఈ 2 లోకాలు ఎదురు చూస్తూ ఉంటాయి. మనుషులు ఎప్పుడు చచ్చిపోతారా, ఎప్పుడు చనిపోతారా, ఎప్పుడు చనిపోతారా అని చెప్పి. పాతాళ లోకం అయితే ఇంకెప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది. రక్షణ లేని వారిని బట్టి, మారు మనసు లేని వారిని బట్టి, వీడెప్పుడు పోతాడా, వీడిని ఎప్పుడు నాలోకి కలిపేసుకుందామని పాతాళ లోకం నిరంతరం వెంబడిస్తూనే ఉంటుంది మరణాన్ని. అర్థమైంది నేను చెప్పేది? ఇలాంటి విషయాలు సినిమాల్లో ఎప్పుడో చూసుండొచ్చు. అవన్నీ కూడా కల్పితాలు, అన్నీ కూడా అపోహలు, అవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ అనుకున్నారు. కానీ ఫ్యాబ్రికేటెడ్ ఏం కాదు. కానీ మనిషి ఎప్పుడైతే క్రీస్తుకు దూరంగా బతుకుతుంటాడో, క్రీస్తుని విసర్జిస్తూ బ్రతుకుతుంటాడో, పాపంలో బ్రతుకుతుంటాడో, వాడి కోసం కనిపెట్టేటువంటిదే మరణము.
మరణం వెనకాలే పరిగెట్టేటువంటిది పాతాళ లోకము, అనగా నరకానికి బయట ఉండే వెయిటింగ్ హాల్ అన్నమాట. అర్థమైందా లేదా? పాపం పరిపక్వమై దేన్ని కంటదని ఉంది? మరణాన్ని కంటది. మరణాన్ని ఎక్కడికి నడిపిస్తుంది? పాతాళానికి నడిపిస్తుంది. పాపిని, పుణ్యాత్ముని కాదు, పరిశుద్ధుని కాదు, నీతిమంతుని కాదు, పాపాత్ముడి యొక్క మరణము పాతాళానికే, అందులో సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ఈ పాండూర వర్ణము కలిగినటువంటి గుర్రం మీద వచ్చేటువంటి వ్యక్తి వెనకాల ఒకడు వెంబడిస్తుంది. ఆ వెంబడించేటువంటిదే పాతాళ లోకము. నేను వాక్యం చెప్పే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తాను. దీనికి ఏమనంటే, ఎవరికైనా లో బీపీ ఉన్నా, లేకపోతే ఎవరికైనా సరే కొంచెం కొన్ని వార్తలు వింటున్నప్పుడు వాంతులు అయ్యేటువంటి సెన్సేషన్ ఏదన్నా ఉన్నా, మీరు దయచేసి బయటికన్నా వెళ్ళి కూర్చోండి, లేదంటే ఇంటికన్నా వెళ్ళిపోండి. కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి వాక్యం అయితే కాదు. ఈ రోజున చాలా భయంకరమైనటువంటి ముద్ర 4వ ముద్ర అనేది. మొదటి 3 ముద్రల కంటే కూడా భయంకరమైన ముద్ర ఈ 4వ ముద్ర. కానీ విషయాన్ని గమనించే వాదిస్తారా, గమనించకుండా వాదిస్తారో కొంతమంది లేదు. కానీ శ్రమల్లో సంఘం ఉండి తీరాలి, సంఘం ఉండి తీరాలి, సంఘం ఉండి తీరాలంటారు. నేను ఉండి తీరదు, ఎందుకంటే విలువ పెట్టి కొనబడినటువంటి వారిని అట్టి వాటికి అప్పచెప్పడు నా దేవుడు అనేటువంటి విశ్వాసం నాది, నా అభిప్రాయం అది. కాబట్టి ఈ మరణం వెనకాల పాతాళ లోకం అనేటువంటిది వెంబడిస్తుంది. సంఘం ఎప్పుడు ఎత్తి పెడుతుంది అంటే శ్రమలకు ముందు ఎత్తబడుతుంది అంటాను ఖచ్చితంగా నేను. అంటే 1290 రోజులు ప్రారంభం కంటే కూడా ముందుగా, అంటే యెరూషలేము దేవాలయం కట్టబడేటువంటి సమయానికి ప్రస్తుత క్రైస్తవ్యం ఆ మందిరాన్ని చూస్తారా పాస్టర్ గారు అంటే 100% కూడా రక్షించబడిన మనం అందరం కూడా 3వ యెరూషలేము దేవాలయాన్ని చూస్తాము. అంత్యక్రీస్తు యొక్క ప్రారంభాన్ని చూస్తామా చూడమా అంటే దానికి నేను కరెక్ట్ కంక్లూషన్ అయితే ఇవ్వలేను. కానీ 3వ మందిరం మాత్రం ఖచ్చితంగా మనం చూస్తాం. 3వ మందిరము నిర్మించబడిన తర్వాతే సంఘం అనేది ఎత్తబడుతుంది. సంఘం అనేది ఎత్తబడుతుంది. ఇద్దరు సాక్షులు రాకముందే సంఘం ఎత్తబడాలి. ఈ సంఘం ఉందనుకోండి, క్రైస్తవ సంఘం ఉందనుకోండి, ఇద్దరు సాక్షులు దేవుడు ఎందుకు పంపించడం అవసరం లేదు. మళ్ళీ సువార్త ప్రకటించడానికి వాళ్ళిద్దరిని దేవుడు ఎన్నుకోకలేదు. ఎందుకంటే బోల్డ్ అంత సంఘం ఇక్కడే ఉంది. వీళ్ళే బోల్డ్ సువార్త ప్రకటించేస్తారు ఆ శ్రమకాలంలో. మనం కానీ విడవబడితే, మనం కానీ సంఘం ఎత్తబడేటువంటి సమయానికి, అంటే శ్రమల్లో కంటే కూడా ముందుగా కానీ ఎత్తబడకపోతే విడవబడిన వాళ్ళకి మనమే పెద్ద హెచ్చరిక, మనమే చెప్పేస్తాం పెద్ద సువార్తని. కానీ అలా చెప్పడం దేవుడికి ఇష్టం లేదు. విసర్జించబడిన వాళ్ళందరూ కూడా నరకం అనిపించాలి, శ్రమలు అనిపించాలి. శ్రమలు అనిపించాలని చెప్పి కొంతమందిని విడిచిపెట్టినటువంటి వ్యక్తులు శ్రమలు అనిపించాలన్న ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నప్పుడు మనల్ని ఎందుకు మళ్ళీ అక్కడ ఆపి వాళ్ళకు సువార్త ప్రకటించే అవకాశం ఇస్తాడు? అసలు ఇద్దరు సాక్షులు వస్తున్నారంటేనే సంఘం లేనప్పుడు వస్తారు. సంఘం ఉండగా ఇద్దరు సాక్షులతో పనేం లేదు. ఇంతమంది సంఘం బోల్డ్ సువార్త ప్రకటిస్తే శ్రమల్లో ఉంటే వాక్యం ఎరుగున్నారు గనుక, ప్రకటన గ్రంథం మీద అవగాహన ఉన్నవారు గనుక, శ్రమలు ఎంత భయంకరంగా ఉంటాయో చాలాసార్లు విన్నవాళ్ళు గనుక వీళ్ళే పెద్ద సువార్థికులు అయిపోతారు. కాబట్టి వీళ్ళు ఉండరు. వీళ్ళు లేని సమక్షంలో, లేని సమయంలోనే ఇద్దరు సాక్షుల్ని ప్రత్యేకంగా పంపిస్తాడు. వాక్యం ఎరిగినటువంటి వ్యక్తుల్ని శ్రమల్లో ఉంచడు. ఉంటే వాళ్ళందరినీ కూడా సువార్త ద్వారాగా తప్పించే ప్రయత్నం, కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో మనల్ని కలిపి ఉంచడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? కాబట్టి మనం సంఘం ఎత్తబడిన తర్వాత వచ్చేవాళ్ళు సాక్షులు. వాళ్ళు వచ్చిన తర్వాత 1290 రోజులు, 1200 తర్వాత 90 రోజుల తర్వాత వాళ్ళు చచ్చిపోతారు. నిషిద్ధమైనటువంటి వస్తువుని వాడు వచ్చి మందిరంలో పెడతాడు. అక్కడి నుంచి ఇంకో 1335 రోజులు, అవి మహాశ్రమలు. అవి వేరే రేంజ్లో ఉంటాయి. తేళ్లు రావడం, సూర్యుడి యొక్క వేడిమికి పైన పుండ్లు పుట్టడం, ఇదంతా కూడా 1335 రోజుల్లో జరిగేది. కానీ ఇంచుమించుగా 4 ముద్రలు 1290 రోజుల్లో జరిగేటువంటి ముద్రలు అన్నమాట. కాబట్టి సంఘం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదో. యెరూషలేము దేవాలయాన్ని కూడా మనం చూసే అవకాశం దేవుడు కల్పించును గాక.
అయినా దానికి వల్ల మనకు వచ్చే ప్రయోజనం మనకంటే పెద్ద మందిరం ఏంటది ఏమన్నాని కాదు కదా. కానీ 3వ యెరూషలేము దేవాలయం మాత్రం కట్టడానికి సన్నాహాలు సిద్ధమైపోయినాయి, రెడీగా ఉన్నారు. వాళ్ళు చాలా దగ్గరలో ఉన్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, అది ఏమి సంవత్సరాలు ఏం పట్టదు. చాలా ఈజీగా, చాలా త్వరగా రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకొని కట్టబడతాయని కూడా చాలా మంది నిపుణులు చెప్పడం అనేది కూడా జరిగింది. అయితే ఈ 4వ ముద్ర విప్పబడిన తర్వాత వచ్చేటువంటి వ్యక్తి మరణము అని తెలుస్తుంది. కొత్తగా దాని గురించి పెద్దగా మళ్ళీ దాన్ని పరిశీలించవలసిన అవసరం. 4వ ముద్ర అంటేనే మరణం, 3వ ముద్ర అంటే కరువు. నేను ఆల్రెడీ చెప్పాను, 2వ ముద్ర, 3వ ముద్ర, మొదటి ముద్ర, 4వ ముద్ర కూడా ఒకే సంఘటనకి సంబంధించినవి. ఎందుకు మాట చెప్తున్నానంటే 2వ ముద్ర విప్పబడినప్పుడు యుద్ధం వస్తుంది, 3వ ముద్ర విప్పబడినప్పుడు కరువు వస్తుంది. యుద్ధం వల్ల వచ్చేది కరువు వల్ల వచ్చేది మరణం. 4వ ముద్ర అన్నమాట. ఇదంతా ఒకటే. ఒక నెల రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత, ఒకదాని తర్వాత ఒకటి తెరవడేసి ఒకసారి ఓపెన్ చేసి వెళ్ళిపోతా. తర్వాత దేవదూతలు బోర్లు ఉదడాలు, పాత్రలో వంపడాలు జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి గుర్రం మీద వచ్చేటువంటి వ్యక్తి పేరు మరణము. ఎక్కువ మంది చనిపోతారనేటువంటి మాట దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అయితే ఆ గుర్రం ఏ రంగులో ఉందంటే చెప్పాలి మీరందరూ, పాండూర వర్ణము గల గుర్రం. ఏ రంగు అంట? అసలు మరణానికి నలుపు రంగు కానీ యాడ్ చేసి ఉంటే బాగుండేమో. నలుపు రంగు యాడ్ చేయలేదు మరణం అనేటువంటి దానికి. ఏ రంగు యాడ్ చేశాడు? పాండూర వర్ణము కలిగినటువంటి రంగు. ఎంతమందికి తెలుసు పాండూర రంగు కోసం? ఎంతమంది తెలుసు? పాండూర రంగు అంటే తెలుసా? పచ్చ అంటే తెలుసా? పసుపు అంటే తెలుసా? నీలం అంటే తెలుసా? తెలుపు, నలుపు ఇవన్నీ తెలుసు. పాండూర రంగు అంటే తెలీదా? ఇంగ్లీష్లో దాన్ని పేల్ కలర్ అన్నారు. పేల్ కలర్ బాగా అర్థం అవ్వాలంటే, మనిషి చనిపోయిన తర్వాత కొద్ది గంటలకి మనిషి యొక్క శరీరం ఒక రకమైన రంగులోకి వెళ్ళిపోద్ది. పేలైపోయాడు అని అంటారు. పేలైపోయాడు అంటే పేలు పట్టి అని కాదు. తెలుగులో ఏమంటారు? తెలుగులో ఏమంటారు దాన్ని? చనిపోయిన తర్వాత ఏమని పిలుస్తారు దాన్ని? ఆ రంగుని ఏమని పిలుస్తారు? పాలిపోయాడు అంతే కదా. అంటే దాని అర్థం ఏంటి? ఫ్యాట్ అంతా కూడా పైకి లెగుస్తుంది, గ్రావిటీకి రక్తం అంతానేమో కింద దిగిపోద్ది. అప్పుడు శరీరం, చర్మం యొక్క రంగు ఏ రంగులోకి వెళ్తుంది? ఆకుపచ్చ, పసుపు కలిపిన రంగులోకి వెళ్తుంది. దాన్నే పేల్నెస్ అంటారు. చచ్చిపోతేనే బయటకు వస్తుంది రంగు. చచ్చిపోకుండా రంగు రాదు. ఫ్యాట్ పైకి తేలుతుంది, బ్లడ్ కిందకు వస్తుంది గ్రావిటీకి. తెలుగులో పాలిపోయాడండి అంటారా? పాలిపోయిందండి శరీరం, చచ్చిపోయాడండి అని అంటారు. ఇంగ్లీష్లో పేల్నెస్ అంటారు దాన్ని. అంటే మరణం వల్ల ఈ రంగు ఎందుకు పోల్చబడిందంటే చాలా మంది చచ్చిపోతారని అర్థం. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఈ రంగు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఒక మనిషిని పాతి పెట్టేసిన తర్వాత 8వ రోజున వెళ్ళి పాతి పెట్టిన వ్యక్తిని మళ్ళీ తవ్వారు అనుకోండి, ఏ రంగులో అయితే మనిషి ఉంటాడో ఆ రంగే పేల్నెస్ అంటే. శరీరం అనేటువంటిది పై పొర అంతా ఊడిపోద్ది, కొవ్వు అనేటువంటిది కనబడదు, కుళ్ళు పట్టుపడుతుంది కొవ్వు, ఆ ఫ్యాట్ అంతా కూడా, మజిల్ అంతా కూడా. ఆ కలరు ఆకుపచ్చ, పసుపు రంగు మధ్యలో ఉంటుంది పేల్నెస్ అనేది. ఇంకా బాగా అర్థం అవ్వాలా? చికెన్ కొనండి, బయటికి చికెన్ కొని ఒక 1/2 kg అంత చికెన్ కొనుక్కొని వచ్చి డీప్ ఫ్రీజర్లో పెట్టకండి. డీప్ ఫ్రీజర్లో పెట్టకుండా మర్చిపోయినట్టుగా ఫ్రీజర్లో కింద పెట్టేయండి. 2 రోజుల తర్వాత దానిపైన ఉన్న తోలుని తీయండి, స్కిన్ తీయండి. ఏ రంగులో ఉంటుంది? ఆ రంగు పేల్నెస్ అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే మరణానికి, శవాలకి సాదృశ్యంగా ఉన్న రంగు అన్నమాట ఇది. కొన్ని కోట్ల మంది చచ్చిపోతారు. ఎంతమందికి ఐడియా వచ్చిందో రంగు చెప్పండి? చికెన్ స్కిన్ తీస్తే 2-3 days తర్వాత డీప్ ఫ్రీజర్లో పెట్టకపోతే అదొక రకమైన వాసన వస్తుంది.
పసుపు ఆకుపచ్చలాగా కలర్ మారిపోతుంటుంది. చూసారా ఎప్పుడన్నా? ఎప్పుడు చూడలేదా? ఎందుకు చూడలేదు? బోల్సార్లు తినేసి ఉంటారు ఎందుకు బాడేయడం అని చెప్పి. నా దగ్గర కబుర్లు చెప్తారు మీరు. మీకు తెలియదు రంగు కొంచెం పాడైతే స్మెల్. ఫిష్ పాడైనా చేప పాడైనా సరే రాటన్ అన్నమాట. కుళ్ళి పట్టేటువంటి సమయానికి వచ్చేటువంటి రంగు పేల్నెస్ అంటే. దాని గ్రీక్ భాషలో కానీ చూస్తే గ్రీన్ ఎల్లోయిష్ అని ఉంటుంది ఆ రంగు అన్నమాట. అంటే ఎందుకు ఆ మాట ఉపయోగించడంటే చాలా శవాలు తేలుతాయి, చాలా శవాలు తేలుతాయి. ఇంకా బాగా అర్థమవడం చెప్తాను. మనిషి చనిపోయిన సెకండ్స్ అంటే క్షణాల్లోనే శరీరంలో ఉన్న సెల్స్ అన్నీ చచ్చిపోతాయి. బ్రెయిన్ ఆగిపోద్ది, పనిచేయడం ఆగిపోతుంది. కొన్ని నిమిషాలకి ఇప్పుడు మన హీట్ ఎంత ఉంటుంది? బాడీ హీట్ ఎంత ఉంటుంది? మన శరీరం ఎంత హీట్ అమ్మా? 96 ఫారెన్హీట్, అంతేనా? ఎప్పుడైతే చనిపోయాడో మనిషి నిమిషానికి 2-3 నిమిషాలకి ఈ 96 డిగ్రీలు ఉన్నటువంటి ఫారెన్హీట్ కాస్త 11కి వచ్చేస్తుంది. అంటే శరీరం చల్లబడిపోద్ది. మనిషి చనిపోయిన క్షణాల్లో బ్రెయిన్ పనిచేయదు, ఎందుకంటే సెల్స్ చచ్చిపోతాయి, సెల్స్ ఆగిపోతాయి. నిమిషాల వ్యవధిలోనే 2 నుంచి 3 నిమిషాల్లోనే ఏమవుతుంది చెప్పాలి? ఏమవుతుందని చెప్పారు ఇప్పుడు? చెప్పండి అమ్మా. ఏమవుద్ది? బాడీ టెంపరేచర్ తగ్గిపోద్ది, ఒళ్ళు చల్లబడిపోద్ది. 6 గంటలకి ఫ్రీజర్లో పెట్టకపోతే ఫ్లెష్, ఈ స్కిన్ పైన ఉన్న తోలంతా ష్రింక్ అవడం మొదలు పెడుతుంది. 6 గంటలకు ఫ్రీజర్లో పెట్టకపోతే, ఫ్రీజర్లో పెడితే గాలి కుట్టిన బంతిలాగా ఉంటుంది, ఉబ్బిపోయినట్టు ఉంటుంది శరీరం. ఎప్పుడైతే ఆ ఫ్రీజర్లో నుంచి తీసేసామో వెంటనే 6 గంటలకి శరీరం నెమ్మదిగా ష్రింక్ అవుతూ ఉంటుంది. అర్థమైంది నేను చెప్పేది? మజిల్స్ కూడా ఆక్సిజన్ లెవెల్స్ శరీరానికి ఉత్పత్తి అవ్వదు గనక నెమ్మదిగా మజిల్స్ కూడా ష్రింక్ అయిపోతాయి, మెత్తగా అయిపోతూ ఉంటాయి. 3వ రోజు 2వ రోజు వచ్చే సమయానికి మన శరీరంలో ఉన్నటువంటి ఎంజైమ్సే, అంటే అన్నాన్ని అరిగించేటువంటి ఎంజైమ్స్, లివర్ నుంచి ప్యాంక్రియాస్ నుంచి వచ్చేటువంటి ఈ ఎంజైమ్స్ మన శరీరాన్ని తినడం మొదలు పెడతాయి. ఏ ఎంజైమ్స్ అయితే ఆహారాన్ని అరిగించడానికి ఉపయోగపడుతున్న యాసిడ్లు, ఆ యాసిడ్ సొంత పేగుని తినేస్తూ ఉంటుంది, సొంత శరీరాన్ని తినేస్తూ ఉంటుంది. 8 రోజులు ఆ సమయానికి వచ్చేటప్పటికి భయంకరమైనటువంటి దుర్వాసన కొడతా ఉంటుంది. అప్పటికే పురుగు పడుతుంది అనుకోండి. అప్పుడు 8వ రోజున వచ్చే రంగే పర్పుల్ కలర్, ఊదా రంగులో వెళ్తుంది మనిషి శరీరం. తర్వాత ఆ రంగు నలుపు రంగులోకి మారిపోద్ది. ఆ రంగు ఏర్పడక ముందే పేల్నెస్ అనేది ఉంటుంది, కుళ్ళి పట్టబడినటువంటి శవం మీద కనబడే రంగు. ఎంత భయంకరమైన వాసన వస్తుందంటే అంత భయంకరమైన వాసన వస్తుంది. మానవుని యొక్క శరీరం చచ్చిపోతే, పంది చచ్చిపోతే ఏ కొంపు అయితే కొడుతుందో మనిషి చచ్చిపోతే కూడా అంతే కొంపు కొడుతుంది. ఈ రంగు బాగా దగ్గరుండి మీరు చూడాలనుకుంటే 8 రోజున చచ్చిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసి చూస్తే చక్కగా మీకు కనబడుతుంది. 13 నెలలకి అంటే సంవత్సరం 1 నెలకి ఈ శరీరం అంతా మట్టిలో కలిసిపోతుంది. ఈ తల వెంట్రుకలు కొంత టైం తీసుకుంటాయి, అస్థపంజరం మిగులుతుంది. అస్థపంజరం, రక్తం ఇదంతా ఏమైపోద్దండి? నీటిలో కలిసిపోద్దండి. భూమి కింద నీరు ఉంది కదండి, ఈ రక్తము నూనెలు అన్ని నీటిలో కలిసిపోతాయి. ఆ నీళ్ళే మళ్ళీ మనం తాగుతాం. మట్టిలో నుంచి తీయబడ్డాడు కనుక మట్టిలో కలిసిపోవాలని దేవుడి ఉద్దేశం. అది గ్యాస్ట్రిక్ అవ్వడం, పొట్ట పేలిపోవడం, ఇదంతా కూడా మొదటి 10 రోజుల్లో 18 రోజుల్లో జరిగేదన్నమాట. పేల్నెస్, పాండోర వర్ణము గల రంగు అంటే శవం మీద కనబడేటువంటి రంగు అన్నమాట. ఇది మనిషి జీవితం. ఆయన అంబానీ గారైనా, బిల్ గేట్స్ గారైనా, ట్రంప్ గారైనా, ఎవరైనా సరే, ఎవరైనా కుళ్ళి పట్టాల్సిందే. కుళ్ళి పట్టకుండా ఎత్తబడినోడు ఎవడంటే యేసయ్య మాత్రమే. లాజరు కూడా కుళ్ళి పట్టబడ్డాడు. సంఘం కుళ్ళి పట్టదు మళ్ళీని.
ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత ఎత్తబడం, సజీవులుగా ఉండగానే ఎత్తబడతాం, మరణించకుండా ఎత్తబడతాం. సంఘం ఎత్తబడేటువంటి క్రమంలో ర్యాప్చర్ సమయంలో మరణం ఉండదు మనకి, అంటే మనం కుళ్ళు పట్టబడం. అందుకే భక్తుడైన దావీదు కూడా అంటాడు, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణాన్ని ఉద్దేశించి తన భక్తుని కుళ్ళి పట్టనీయడు, ఒక్క ఎముకైనను కూడా విరగనీయడు అనే మాట. ఎరిగిన యేసుక్రీస్తు ప్రభు వారి కాళ్ళు చేతులు ఎక్కడున్నానే? దొంగల కాళ్ళన్నీ ఎరగొట్టాడు, కానీ యేసే కాళ్ళు ఎరగొట్టలేదు. అన్ని ప్రవచనాలు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి పాత నిబంధనలో అనేక సందర్భాల్లో. ఇది పరిస్థితి. చచ్చిపోతే సెకండ్లోనే నీ బ్రెయిన్ నీరైపోద్ది, నీ శరీరం యొక్క ఉష్ణోగ్రత పడిపోతుంది, కొవ్వు పైకి తేలుతుంది, గ్రావిటీకి రక్తం అంతా కిందకి దిగిపోతుంది. అందుకే శవాన్ని చూసినప్పుడు ఎంతో అందం వచ్చేస్తాడు. చూసారా, నెగనెగనకలు ఆడేస్తూ ఉంటారు లైటింగ్ అని పెడితే. అది చూసి మనం ఏమంటాం? ఎంత అందం వచ్చేసారండి, ఎంత రంగు వచ్చేసారండి. చచ్చిపోయేటప్పుడు పెళ్లి కళ వచ్చినప్పుడు రంగు వచ్చేస్తారండి అని చెప్పి అంటూ ఉంటారు. దిక్కుమాలిన ఆలోచనలు. అది నిజమే కదా. అసలు చచ్చిపోతే నల్లగా ఉన్నవాడినా సరే ఇంచుమించుగా కొంచెం చామంచాయిరా రంగుకు వస్తాడు, ఫ్యాట్ తేలుతుంది అక్కడ. అది మనకు తెలియక చావుకోలు వచ్చేసినప్పుడు రంగు వచ్చేస్తారండి. ఎంత పెళ్లి కొడుకులా ఉన్నాడో బాబు, నెగనెగలు ఆడిపోతాడు. ఎవరిని శవంగాని చూసి పెళ్లి కొడుకులో ఉన్నా, మరి పెళ్లి చేసుకోవచ్చు కదా శవాన్ని లేపి. ఏమీ కాదు, పేలిపోవడం, పాలిపోయారు అని అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో దాన్ని పేల్నెస్ అంటారు. ఇక్కడ మాత్రం పాండోర వర్ణం అంటే శవం మీద, శవం యొక్క రంగు అన్నమాట. ఆకుపచ్చ పసుపు రంగులు అనమాట. అంటే అన్ని శవాలు తేలుతాయి ఈ 4వ ముద్ర విప్పబడినటువంటి తరుణంలో. అంటే అర్థం చేసుకోండి ఎంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజులు అర్థం చేసుకోండి. ఈ రోజున రక్షణ పొందండ్రా, బాప్తిసం తీసుకోండి అయ్యా, మారు మనసు పొందుకోండిరా, ఆ శ్రమల్లో మీరు ఉండకుండా దేవుడు తప్పిస్తాడ్రా, ఆయన వచ్చేటువంటి సమయానికి మీరు సిద్ధపడితే సంఘంలో ఎత్తబడతారా అంటుంటే ఇంకా బాప్తిసం ఆలోచించేసి, ఇంకా మారు మనసును పొందుకోకుండా, ఇంకా మూర్ఖ హృదయాలతో వాదిస్తున్న వారులారా, మిమ్మల్ని ఎవడో దేవుడు తప్పించలేడు. దేవుడు కూడా తప్పించలేడు మిమ్మల్ని. నేను నిజంగా చెప్తున్నాను. నేను బంధువుల కోసం ఆలోచించి, ఇరుగు పొరుగు వాళ్ళ కోసం ఆలోచించి, ఇంట్లో కోసం ఆలోచించి బాప్తిసం ఆలస్యం చేయడం ఏంటండి? దిక్కుమాలిన ఆలోచన. వాళ్ళు ఏమన్నా మన కోసం రక్తం గార్చారా? వాళ్ళు ఏమన్నా మనల్ని నరకంలో నుంచి ఏమన్నా తప్పిస్తారా? చచ్చిపోతే మన శరీరం కుళ్ళు పట్టనీయకుండా ఏమన్నా వాళ్ళు ఉంచుతారా? 3వ రోజు దాటితే కనీసం ఇంట్లో కూడా ఉండనివ్వరు. సొంతోళ్ళే ఐస్ బాక్సుల్లో పెడతానన్నా కుదరదంటారు. ఇలాగైతే మేము ఉండమమ్మా, వెళ్ళిపోతామమ్మా అని అంటారు సొంత బంధువులు. సొంత బంధువుల వరకు ఎందుకంటే సొంత ఇంట్లో వాళ్ళే అంటారు. చాలు 3 రోజులు పెట్టిన చాలులే కానీ తీయండి అంటారు సొంత ఇంటోళ్ళే. సొంత ఇంటోళ్ళు వద్దంటున్నారని బాప్తిసం ఆలస్యం చేసేటువంటి వ్యక్తులు వాళ్ళని ఏమనాలి? నేను చూశాను కాబట్టి చెప్తున్నానమ్మా. శవం ఎప్పుడు దాటుతాదరా బాబు అని చూసేటువంటి కుటుంబీకుల బోళ్ళు మందిని చూశాను నేను. గేటు దాటడం ఆలస్యం, టిఫిన్లు కాఫీలు పట్టుకొని హ్యాపీగా నవ్వుతున్నటువంటి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చున్నటువంటి వ్యక్తులను ఎంతమందిని చూశాను. ఆ బంధువుల కోసం వీడు బాప్తిసం తీసుకోకుండా ఆలస్యం చేస్తాడు. ఈ సన్నాసిగడి బంధువులు ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో, ఎదురింటోళ్ళు ఏమనుకుంటారో, మా వెనకాల ఏమనుకుంటారో. ఎప్పుడు గేటు దాటేద్దరా బాబు, చీకట పడకుండా ఎప్పుడు శవాన్ని బయటికి పంపించేద్దారా బాబు అని ఎదురు చూస్తున్న బంధువుల కోసం ఆలోచిద్దాం. ఇలా శవం దాటడం ఆలస్యం అండి. చేతిలోకి టీ కప్పులు, కాఫీ కప్పులు, టిఫిన్లు, కుర్చీలో కాలేసుకుని కూర్చొని నవ్వుతూ ముందుకెళ్ళిపోతారు ఆ బంధువులు. కానీ ఆ మరణం నుంచి తప్పించేవాడు ఒక్కడే. ఆ ఒక్కడిని తెలుసుకుంటారా అంటే ఇంత ఓవర్ యాక్షన్. మా బాబు ఒప్పుకోవట్లేదు, మా అమ్మ ఒప్పుకోడు, మా బంధువులు ఒప్పుకోడు, మా అన్నయ్య గారు ఒప్పుకోరు, మా చెల్లి గారు ఒప్పుకోరు, మా పిన్ని గారు ఒప్పుకోరు. వీళ్ళేనన్నా నువ్వు చచ్చిపోతే గంటల వ్యవధిలోనే శవాన్ని దాటించాలని చూస్తారండి. చీకటి లైట్ వేయకుండా వెళ్ళిపోవాలమ్మా. లైట్ వేసిన తర్వాత కూడా మేము ఉంటే మళ్ళీ రాకుండా అరిష్టాలన్నీ కూడా అశుభాలన్నీ జరుగుతాయి. మాకు కొంచెం తీసేయండి అమ్మా అంటారు మీ సొంత బంధువులే, ఎవరో కాదు మీ ఇంట్లో వాళ్ళే. లైట్ వేయకుండా తీసేయండి అంటారు. టైం లేదు, చాలా దగ్గరలో ఉన్నాం దేవుని యొక్క రాకడికి. ఏ సమయంలో అయినా సంఘం ఎత్తబడచ్చు. సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళని ఎత్తుకుంటాడు దేవుడు.
సిద్ధంగా లేకుండా పడుకున్నారు చూడండి, ఆత్మలో చల్లారిపోయిన వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు, అసలు వాళ్ళ యొక్క దీపాల్లో నూనె లేకుండా ఉన్నారు చూడండి. కన్యకలే మళ్ళీ వీళ్ళందరూనే. కానీ దీపంలో ఏం లేదు. కన్యక అంటే క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అక్కడ. బాప్తిసం పొందుకున్న వాళ్ళు అందరూ ఎత్తబడరు, గుర్తుపెట్టుకోండి ఈ మాటని. సంఘం ఎత్తబడేటువంటి సమయానికి సంపూర్ణ క్షమాపణ పశ్చాత్తాపము పొందిన వాళ్ళే, ఆత్మలో వెలుగుతున్న వాళ్ళే ఎత్తబడతారు. వధువు సంఘం అన్నాడా? వధువు కన్యగా ఉండాలన్నాడా? ఆ బుద్ధిహీనమైన కన్యకులు ఎవరనుకుంటున్నారు? బాప్తిసం పొందుకొని మారని వ్యక్తులలో ఎత్తబడరు. ఎన్నిసార్లు చెప్తాను ఈ మాట నేను. ఆ బుద్ధిహీనమైనటువంటి వ్యక్తుల్లో నేనున్నా, మా అమ్మగారున్నా, మా నాన్నగారున్నా, పాస్టర్ గారున్నా ఎత్తబడరు. బాప్తిసం పొందుకుంటే టికెట్ దొరికేసినట్టు అంత సీన్ ఏమి లేదు. టికెట్ చింపేస్తాడు ఆయన. ఫలించని ప్రతి చెట్టు అన్నాడా లేదా? ఫలించాలంటే చెట్టు ఏమి ఉండాలి? ముందు బతుకుండాలి. నువ్వు ఆత్మలో బతుకున్న వ్యక్తివి అయితే నీ పరిస్థితి వేరేగా ఉంటుంది. సంఘంలో మీరు ఎత్తబడరు. బంధువుల కోసం, చుట్టాల కోసం, ఇంట్లో కోసం, వెనకాల వాళ్ళ కోసం ఎంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందురు అంటున్నాడు ఆయన. ఎలా తప్పించుకుంటారు? ఈ 4వ ముద్ర మరణానికి సాదృశ్యంగా ఉంది. అన్నిటికీ మించి శవాలై తేలతాయి. ఎంతమంది చచ్చిపోతారు అనుకుంటున్నారు? శ్రమకాలం స్టార్టింగ్ డేస్లో, అంటే శ్రమకాలంలో ఇంచుమించుగా ఇంకా సరైన శ్రమ ఇంకా రాలేదు. 1335 రోజులు ఇంకా మొదలవలేదు. నిషిద్ధమైనటువంటి వస్తువుని ఇంకా వచ్చి తెచ్చిపెట్టలేదు. ఆ యాంటీ క్రైస్ట్ అనేవాడు ఇంకా చచ్చిపోలేదు. చచ్చిపోయే సాతాను మూలంగా మళ్ళీ తిరిగి బతకక ముందే కనబడే చిన్న చిన్న శ్రమల్లో ఎంతమంది చచ్చిపోతారో తెలుసా? మొదటి భాగంలో ఎంతమంది చచ్చిపోతారో తెలుసా? ఎంతమంది అనుకుంటున్నారు మీరు? ఎంతమంది అనుకుంటున్నారు? ఎన్ని కోట్ల మంది ఉంటారు అనుకుంటున్నారు? చెప్పండి, పర్లేదు. ఇంకా శ్రమలు మొదలవ్వలేదు. శ్రమలు మొదలవ్వక ముందే ఎంతమంది చచ్చిపోతారు అనుకుంటున్నారు? చెప్పండి వచ్చేంపుగా. 200 కోట్ల మంది చచ్చిపోతారు. 200 కోట్ల మంది. వీళ్ళందరూ చాలా అదృష్టవంతులు. అదేంటంటే పాస్టర్ గారు, ఈ శ్రమకాలంలో ఇంకా రాకముందు చచ్చిపోయిన వాళ్ళు అందరూ అదృష్టవంతులు అంటున్నారు. ఏంటంటే 1335 రోజుల్లో కనబడే అసలు సిసలైన మహాశ్రమలు ఉన్నాయి చూడండి, అప్పుడు చచ్చిపోదామంటే చావీ రాదు. వీళ్ళు చాలా అదృష్టవంతులు. 1335 రోజుల వరకు కూడా బతికి ఉండకుండా చచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. యాంటీ క్రైస్ట్ చచ్చి బతికిన తర్వాత ఇంకా చావు అనేది ఉండదు మనుషులకి. అయితే హతసాక్షిగా చచ్చిపోవాలి తప్ప చావు కావాలన్నా కోరుకున్నా దొరకదు. అందుకే పెద్ద పెద్ద అధిపతులు, రాజులందరూ కొండల దగ్గరికి వెళ్ళి వేడుకుంటారంట. కొండలారా, పర్వతాలారా, మా మీద పడిపోండి రా బాబు, మమ్మల్ని చంపండి అంటే చంపమని చెప్పి అవి వెళ్ళిపోతాయి, పారిపోతాయి. 1335 రోజులు మహాశ్రమలు అయ్యే శ్రమలో ఆ రోజుల్లో మరణమే ఉండదు. మరణం వారి నుంచి పారిపోనని ఉంది బైబిల్లో. దానికంటే ముందు కనబడే 1290 రోజులు ఈ యుద్ధాలు చిన్న చిన్న ఎన్నిని. ఆ టైంలోనే 200 కోట్ల మంది చచ్చిపోతారు. ప్రపంచ జనాభా ఎంతో తెలుసు ఇప్పుడు? ఎంత చెప్పండి? చాలాసార్లు చెప్పాను కదా, 800 కోట్ల మంది. 800 కోట్ల మందిలో 2 భాగాలు లేదంటే 2 వంతులు చేయండి. వంతు ఎన్ని కోట్లు వస్తుంది చెప్పాలి? 400 కోట్లు. ఈ 800 కోట్లని కూడా 4 వంతులు చేయండి. అప్పుడు వంతు ఎన్ని కోట్లు చెప్పాలి? 200 కోట్లు. మీరు అలా చెప్పగలరు? నేనేం చెప్పట్లేదు, వాక్యమే చెప్తుంది. చదవండి ఒకసారి 6వ అధ్యాయం 8 ఆఖరి భాగం. భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన చెప్పండి అధికారం వానికి ఇవ్వబడిన. దేనికి? మరణానికి అధికారం ఇవ్వబడింది అన్నమాట.
ఒకవేళ ఈ జనరేషన్లో నా తరంలో కానీ దేవుని రాకడ వస్తే ప్రస్తుతం 800 కోట్లకు దగ్గరలో ఉంది. ఈ 800 కోట్ల ఇంచుమించుగా వచ్చేసారు. 1-2 సంవత్సరాల్లో 800 కోట్ల మందికి వచ్చేసినట్టే. ఈ 800 కోట్లలో 4వ వంతు అంటే ఎంతమంది? 200 కోట్ల మంది చచ్చిపోతారు. 200 కోట్ల మంది. కరోనా చిన్నదా పెద్దదా చెప్పాలి? మహమ్మారిని పెట్టారు, దానికి పేరు మహమ్మారి. మనుషుల్ని తినేటువంటి క్రూర మృగాలకి, సింహాలకి, పులికి పెట్టేవారు ఒకప్పుడు ఈ పేరు. అడవి నుంచి బయటకు వచ్చి మనుషుల్ని తినేటువంటి, మనిషి రక్తానికి అలవాటు పడిపోయినటువంటి కొన్ని సింహాలకి, పులికి పూర్వీకులు పెట్టేవారు మహమ్మారి వచ్చేస్తుంది, మహమ్మారి వచ్చేస్తుంది అని చెప్పి. కరోనాకి మన తెలుగు ప్రజలు పెట్టిన పేరు మహమ్మారి. చిన్నదా పెద్దదా రోగం? పెద్దదే. ఎంతమందిని తీసుకెళ్ళిపోయింది తెలుసా? 800 కోట్ల మందిలో. సరదాగా వచ్చి సంవత్సరంలో ఎంతమందిని ఊడ్చేసిందో తెలుసా? నాకు తెలిసి ఇప్పటికీ 1.5 కోటి మందిని. కరోనాని జీవితంలో ఎవడో మర్చిపోలేడు. కరోనా వచ్చినటువంటి సమయానికి భూమి మీద బ్రతుకున్న ఏ ఒక్కడో చచ్చే వరకు మర్చిపోలేడు. చచ్చిపోయే ఆఖరి క్షణంలో కూడా కరోనా అంటే తెలుసా, అయ్ బాబోయ్ అని అంటారు. అంత భయపెట్టింది, అంతమందికి వణుకు పుట్టించింది. అలాంటి మహమ్మారి 1.5 కోటి మందిని మాత్రమే చంపగలిగింది. కానీ శ్రమకాలంలో 200 కోట్ల మంది చచ్చిపోతారు. అంటే కరోనా ఈ శ్రమకాలానికి చిటికిన వేలు గోరుతో సమానం కూడా కాదు. అంటే కరోనాకి ఎన్ని రెట్లు ఎక్కువ అర్థం చేసుకోండి శ్రమలో. కరోనాకి 1.5 కోటి, శ్రమలకి స్టార్టింగ్ డేస్లోనే 200 కోట్లు. ఎన్ని రెట్లు చెప్పండి అమ్మ? ఎన్ని రెట్లు? 100 రెట్లు పైన. అంటే ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి ఆ శ్రమ, ఆ సమస్య. సంఘం ఎత్తబడిన తర్వాత ఉంటుందండి నరకం. విడవబడిన వాళ్ళు, రక్షణ లేకుండా ఆలస్యం చేసిన వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు, దేవుని ఎరగకుండా దూరంగా ఉన్న వాళ్ళు నరకం అంటే ఏటో చూస్తారు. కానీ ఆ టైంలో చచ్చిపోయారా? ఈ యుద్ధాలను బట్టి, కొరువులను బట్టి మీరు చాలా అదృష్టవంతులు. 1335 రోజులు కానీ మీరు అడుగెట్టారా చచ్చిపోకుండా, తర్వాత మీకు మరణం కావాలన్నా రాదు. చావు వారి నుంచి పారిపోతుందని ఉంది బైబిల్లో. అర్థం చేసుకోండి అమ్మా. మనం చాలా దగ్గరగా ఉన్నాం దేవుని యొక్క రాకడికి. చాలా సమీప కాలంలో ఉన్నాం దేవుని యొక్క రాకడికి. కన్ను రెప్ప పాటులో సంఘం ఎత్తబడుతుంది. ఇంకా ఆ డిస్ట్రక్షన్ అనేటువంటిది ఇంకా దాన్ని వివరించలేను. సంఘం ఎత్తబడే సమయానికి మాత్రం లోకం చాలా ప్రశాంతంగా ఉంటుంది, నిమ్మలంగా ఉంటుంది. అసలు గొడవలు ఉండవు, అరుపులు ఉండవు, అన్నీ బాగుంటాయి. ఆ టైంలోనే సంఘం ఎత్తబడదు. గొడవల్లోని, యుద్ధాల్లోని సంఘం ఎత్తబడదు. నెమ్మదైనటువంటి సమయంలో, లోకం ప్రశాంతంగా ఉంది అనేటువంటి సమయానికే సంఘం అనేటువంటిది ఎత్తబడుతుంది. ప్రశాంతత లేని సమయంలో సంఘం ఎత్తబడదు. దీన్ని బట్టి మనం కొంచెం టాలీ చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఏమని? సంఘం ఎత్తబడేటువంటి సమయంలో మనం ఉన్నామనంటే లోకం అంతా కూడా నిమ్మలంగా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం లోకం నెమ్మదిగా ఉందా లేదా? చాలా వరకు ఉంది నెమ్మదిగా. ఒక 10% లేదు, అది కూడా 2-3 దేశాలు అనే కారణాలను బట్టి. అంటే అర్థం చేసుకోండి, ఈ సమయంలో కానీ దేవుడు రాకడ కానీ వచ్చేస్తే నువ్వు తప్పించుకోగలవా? నువ్వు తప్పించుకోగలవా? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితి అది. 200 కోట్ల మంది, 200 కోట్ల శవాలు గుట్టలు గుట్టలుగా కనబడతాయి. ఎందుకు ఈ 200 కోట్ల మంది ఏ కారణాలు బట్టి చచ్చిపోతారు అని అంటే అక్కడ క్లియర్గా రాయబడిన విషయం చూడండి. చదువుతున్నాను నేను 8వ వచనం. ఈ 200 కోట్ల మంది అంటే నిషిద్ధమైనటువంటి వస్తువును పెట్టక ముందు ఉన్నటువంటి కాలంలో చచ్చిపోయినటువంటి సంఖ్య ఇది. తర్వాత హతసాక్షులుగానే చనిపోవాలి, వాళ్ళ గురించి ప్రస్తావన లేదు. డైరెక్ట్గా 5వ అధ్యాయంలో కనబడతారు వాళ్ళు. క్షమించాలి 5 అంటున్నాను.
ముద్రలో కనబడతారు. హతసాక్షుల యొక్క స్మరణ, దాని గురించి కూడా మాట్లాడతాను. చూడండి 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చుని వాని పేరు మృత్యువు. పాతాళ లోకం వాని వెంబడించెను. ఖడ్గము వలనను, ఖడ్గము అంటే ఏంటని చెప్పాను నేను. ఖడ్గం అంటే యుద్ధం. చెప్పలేదా మీకు నేను? 2వ ముద్ర ఏంటి చెప్పాలి. ఏం పట్టుకున్నాడు? చూడండి అక్కడ 2వ ముద్ర, మళ్ళీ అక్కడ చదవాల్సి వస్తుంది. చూడండి 2వ ముద్ర 4వ వచనం, 6:4. సమాధానం లేకుండా చేయుటకి గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడును, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడును. 4వ ముద్రలో కూడా ఏం కనబడుతుంది? ఖడ్గము. ఖడ్గం వల్ల చనిపోయిన వాళ్ళు అంటే యుద్ధం వల్ల చచ్చిపోయిన వాళ్ళు. ఇది 2వ ముద్ర సాదృశ్యం. తర్వాత కరువు వల్ల, కరువు అంటే ఏ ముద్ర అని చెప్పాను? 3వ ముద్ర. అంటే 2వ ముద్ర 3వ ముద్రలో అంటే యుద్ధాన్ని బట్టి, కరువును బట్టి చచ్చిపోయిన వాళ్ళు 200 కోట్ల మందిలో ఉన్నారు. తర్వాత ఏ కారణాన్ని బట్టి చచ్చిపోతారు? చూడండి, కరువు వలనను, మరణము వలనను. మరణము వలనను అని ఉంది, కానీ గుర్రం మీద కూర్చున్నవాడి పేరే మరణం. అది ట్రాన్స్లేషన్ తప్పది. మరణం అనేటువంటి పదం దగ్గర మరణం లేదు ఒరిజినల్ ట్రాన్స్లేషన్స్ లో. ఏమనంటుందో తెలుసా? పెస్టిలెన్సెస్ అంటే డిసీజెస్. ఇంకా బాగా చెప్పాలంటే వ్యాధులను బట్టి. వ్యాధులను బట్టి అంటే కరోనా వంటి వ్యాధి మళ్ళీ భూలోకాన్ని తాకుతుందనా తాకదనా? కరోనాకి మించిన పాండమిక్ మళ్ళీ రాబోతుంది. నేను 2024 సంవత్సరం నుంచి చెప్తున్నాను ఈ మాట. నేను మళ్ళీ పాండమిక్ అనేది రాబోతుంది. గృహ నిర్బంధన అయ్యేటువంటి రోజులు మళ్ళీ రాబోతున్నాయి. రాసి పెట్టుకోండి. కరోనాకి 10 రెట్లు ఎక్కువైనటువంటి ఒక రోగం ప్రీ ప్లాన్డ్గా మనుషుల మీదకి రెప్పించబోతున్నారు. అది త్వరలో మళ్ళీ పాండమిక్ రాబోతుంది. కరోనాకి 1.5 కోటి మంది పోయారు. ఈ వ్యాధిని బట్టి ఇప్పుడు వచ్చేటువంటి కొన్ని రోజుల్లో వస్తా చూడండి మీరు. ఈ వ్యాధిని బట్టి తక్కువలో 20 కోట్ల మంది చచ్చిపోతారు. యుద్ధాన్ని బట్టి 100 కోట్ల మంది చచ్చిపోతారు. కరువును బట్టి 40 కోట్ల మంది చచ్చిపోతారు సుమారుగా. పాండమిక్ వచ్చేటువంటి ఒక మహమ్మారిని బట్టి 20 నుంచి 30 కోట్ల మంది చచ్చిపోతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా జంతువులు చంపుకొని తినేస్తాయి. వాళ్ళని జంతువులు చంపుకొని తినేస్తాయి. మీరు నమ్ముతున్నారా? కరోనాకి 100 రెట్లు భయంకరమైనటువంటి రోగం మళ్ళీ ప్రపంచానికి కుదిపోయిపోతుంది. రాసి పెట్టుకోండి. భయంకరమైన పాండమిక్ రాబోతుంది. కరోనా అనేది దేవుడు మనకి పెట్టినటువంటి చిన్న పరీక్ష, ట్రయల్ మాత్రమే. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. గడిచిపోయి 5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ భయం వేస్తుంది. ఆ పేరు చెప్తుంటేనే చాలా మందికి వెన్నులో వణుకు. కరోనా వచ్చిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళ కంటే కూడా ఆ వ్యాక్సిన్ బట్టి చచ్చిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ మధ్య కాలంలో. అయితే చెప్పకలేదు, ఎందుకంటే డాక్టర్లు డైరెక్ట్గా డిక్లేర్ చేసి చెప్పేశారు. ఆ రోజు వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పారు 100% క్యూరబుల్ అయితే కాదు, జస్ట్ రెసిస్ట్ చేయడానికి మాత్రమే చెప్పించారు. వాళ్ళదేం తప్పులేదు, ఎందుకంటే రోజుల వ్యవధిలో తయారు చేసిన మందు అది. కానీ ఆ షార్ట్స్ని బట్టి ఎంతమంది చనిపోతున్నారు అనేది గవర్నమెంట్ వాళ్ళ యొక్క డాక్టర్లే నివేదిక ఇచ్చేసారు. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు WHO కూడా చెప్పింది. అది 2 కోట్ల మంది అనుకోండి కరోనాను బట్టి. ఇప్పుడు వచ్చేటువంటిది వ్యాధి కరోనా అంటారా, లేకపోతే ఫంగస్ అంటారా, లేకపోతే జాంబీ వైరస్ అంటారా? మరి దానికి ఏ పేర్లు పెడతారో నాకు తెలియదు, కానీ తక్కువ 20 కోట్ల మందిని ఎత్తుకుపోద్దాం. ఆ రోగం చాలా దగ్గరలో ఉంది. అది మళ్ళీ లాక్డౌన్ రాబోతుంది.
దేవుని సేవకునిగా నేను ఈ విషయాన్ని చెబుతూ హెచ్చరిస్తున్నాను. మళ్ళీ లాక్డౌన్ రాబోతుంది. ప్రపంచం అంతా కూడా మళ్ళీ లాక్డౌన్ అవ్వబోతుంది. భయంకరమైన పాండమిక్ మళ్ళీ ప్రపంచాన్ని కుదిపేయబోతుంది. ఈ మాటను రాసి పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, భయంకరమైన మరొక వ్యాధి, ప్రీ ప్లాన్డ్గా తయారు చేసినటువంటి ఒక వైరస్ మనుషుల మీద ప్రయోగించబడబోతుంది. ప్రీ ప్లాన్డ్ పాండమిక్ అంటాను దీన్ని. ప్రీ ప్లాన్డ్ పాండమిక్ అంటాను. ఎంతమంది నమ్ముతున్నారో నాకు తెలియదు, కానీ రాబోతుంది. చాలా దగ్గరలో ఉంది లాక్డౌన్. ప్రపంచం అంతా కూడా మళ్ళీ కదిలిపోయేటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఫస్ట్ ఏమో ఖడ్గం వలన, అంటే యుద్ధాల వల్ల చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య. రెండవది కరువు, అంటే నెల్లటి గుర్రం కరువు అని చెప్పాను. కరెక్టా కదా నేను చెప్పింది? నేను గెస్ చేసి ఏం చెప్పట్లేదు, వాక్యంలో ఉన్నదే. దైవ ప్రేరేపణ, దేవుడిచ్చిన వరాలను ఉపయోగించుకోవడం వల్ల వచ్చిన రిజల్ట్ తప్ప నేనేమి రాకెట్ సైన్స్ ఏం చేయట్లేదు. నేనేమి కొత్త ఏమీ కాదు, ఆయన నుంచి వచ్చినాయి. చూడండి అక్కడ ఏమనుందంటే, పాతాళలోకం వాని వెంబడించును యుద్ధాల వల్ల, ఖడ్గం వల్ల అంటే యుద్ధం వల్లను, అంటే ఒకరినొకరు యుద్ధాల్లో చంపుకోవడం వల్లను, కరువు వలనను, మరణం వలనను. అక్కడ ఫుట్ నోట్లో చూసారనుకోండి కింద, అక్కడ మరణం దగ్గర ఏమని రాయబడి ఉంది? 7వ నెంబర్ దగ్గర తెగుళ్ళు అనుందా? అంటే నేను చెప్పింది కరెక్టేనా రాంగా? ఏమనుందా మరణం దగ్గర? కింద ఫుట్ నోట్లో చూడండి, కిందకు వచ్చేస్తే 7 అనేటువంటి నెంబర్ పెట్టి ఏమనుంది అక్కడ? లేక తెగులు వలను అనుందా? అంటే కరోనా ఒక తెగులేనా? టైఫాయిడ్ ఒకటి తెగులేనా? ర్యాబిస్ ఒక తెగులేనా? డెంగ్యూ ఒక తెగులేనా? అలాంటి వ్యాధి, రోగం మళ్ళీ రాబోతుంది, ప్రపంచాన్ని కుదిపేయబోతుంది. ఆ తర్వాత రాయబడిన విషయం ఏంటంటే, తెగులు వల్ల తర్వాత భూమిలో నుండి క్రూర మృగముల వలనను అని రాయబడి ఉంది. భూమిలో నుండు అంటే భూమి లోపల ఉండేటువంటి క్రూర మృగాలు, అంతేనా? అంటే తేళ్ళు గురించి రాయబడింది కదా. ఆ తేలు వల్ల మనుషులు చచ్చిపోతారని ఎక్కడుందా? తేళ్ళు కుట్టినట్టుండి బాధ ఉంటుంది కానీ మరణం ఉండదు. అది 1335 రోజుల్లో ఉండేటువంటి తేళ్ళు. మరి భూమిలో ఉండేటువంటి మృగాల వల్ల చచ్చిపోవడం ఏంటి అంటే, భూమిలో నుండి కొత్త మృగాలు ఏమన్నా బయటకు రాబోతున్నాయా? 100% రాబోతున్నాయి. ఫాజిలైజ్ అయిపోయినటువంటి చాలా రకాలైనటువంటి క్రూర మృగాల్ని శాస్త్రవేత్తలు తిరిగి బతికిస్తున్నారని తెలుసా మీకు? తెలుసు కదా నీకు, సైంటిస్ట్. ఫాజిల్ అయిపోయినటువంటి ఎముకలు భూమి పైన ఉంటాయా, భూమి లోపల ఉంటాయా? భూమిలో కప్పిడిపోయి ఉంటాయి. ఆ ఫాజిల్స్ని తీసి, ఆ ఎముకలు తీసి DNA పరీక్షలు చేసి మళ్ళీ కృత్రిమంగా నశించిపోయినటువంటి క్రూర మృగాల్ని మళ్ళీ మనుషులు తయారు చేస్తున్నారని ఎన్నిసార్లు చెప్పాను నేను? డేర్ వూల్ఫ్ చెప్పాను నేను మొన్నే. డేర్ వూల్స్ అంతరించిపోయి కొన్ని కోట్ల సంవత్సరాలు అయ్యింది. ఎంత ఎత్తు ఉంటుంది తోడేలు అది. ఆ తోడేలు 2 తోడేళ్ళు మళ్ళీ DNA ద్వారాగా తయారు చేశారు. అది పెద్ద విషయం ఉందండి. డైనోసర్స్ అంతరించిపోయినాయా? వాటిని తీసుకొస్తున్నారంటే ఈ సన్నాసులు ఇవన్నీ మనం తినడానికి. మనిషి యొక్క నాశనానికి కారణం ఎవరో తెలుసా? మనిషే. మనిషి నాశనాన్ని మనిషే కోరి తెచ్చుకుంటున్నాడు. ఈ చివరి రోజుల్లో కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాడు. మనిషిని నాశనం చేసేది భూమిలో ఉండేటువంటి ఐరన్. దానిలో రాయబడి ఉన్నట్టుగా దాని దంతాలు ఎలా ఉన్నాయన్నాడు? ఇనుము దంతములు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి హ్యూమనాయిడ్స్, రోబోట్స్ తయారు చేయడానికి ఉపయోగించేటువంటి మెటల్ ఏంటి? భూమిలో ఉండేటువంటి ఖనిజాలే. దానిలో చెప్పాడు కదా, ఆ 4వ మృగాన్ని వివరించలేకపోతున్నాను నేను అన్నాడా?
నేను ఆల్రెడీ దీని ప్రసంగం చేశాను కదా. చెప్తే చాలామంది నా మాటలు పిచ్చోళ్ళలాగా అనుకున్నారు. చాలామంది పిచ్చోళ్ళు అనుకుందరు కానిలే. దేవుని రాకుల్లో సంఘంతో పాటుగా మేము అందరం ఎత్తబడిన తర్వాత నేను చేసినటువంటి ప్రతి ప్రసంగము చాలా వైరల్ అయిపోతాయి. వేరే వేరే లాంగ్వేజెస్లో సబ్ టైటిల్స్ పెట్టుకుని వింటారు. నాకు ఆ నమ్మకం ఉంది. విడవబడిన వాళ్ళు వేరే వేరే లాంగ్వేజెస్లో ఆటో డబ్బు అందుకే పెట్టేశాను ఆల్రెడీ నేను, నాకు తెలుసు. అలాంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. భూమిలో నుండి క్రూర మృగములు, అంతరించిపోయినటువంటి క్రూర మృగాల్ని బయటికి తీస్తున్నారు మనుషులు. అంతరించుకుపోయినటువంటి వైరస్ని తీస్తున్నారు మనుషులు. అంటార్టికాలో కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం గెడ్డగట్టుకుపోయినటువంటి వైరస్ని తిరిగి బతికించారు రా తమ్ముడు. భయంకరమైన వైరస్ అది. బతికితే మళ్ళీ దానికి అంతం లేదంట. అలాంటి ఐసేజ్లో ఉన్నటువంటి ఆ వైరస్ను మళ్ళీ బతికించారు ఈ శాస్త్రవేత్తలు. దేవుడు ఏం చేశాడు? వాటిలన్నిటిని ఎందుకు నాశనం చేసేసాడు, అంతరింపజేశాడు? ఆ రోజుల్లో నాశనం అనేటువంటిది కొన్ని సివిలైజేషన్స్ ఎదుర్కొన్నాయేమో, తీసేశాడు అన్ని చెప్పను. కానీ వాటిని మళ్ళీ బతికింతున్నారు. అంతరించిపోయిన క్రూర మృగాలను బయటకు తీస్తున్నారు. మమూర్తులు మళ్ళీ బయటకు తీస్తారంట. మమూర్తులు ఇప్పుడున్న ఏనుగు ఒకసారి కాలు ఎత్తనే పచ్చడైపోతాం. ఇప్పుడున్న ఏనుగులకి 100 రెట్లు ఉంటుంది మెమూర్తు అనేది. దాని ట్రంక్ ఎంత ఉంటుంది తెలుసా? ఇంతకీ ట్రంక్ అంటే తెలుసా? ఆగరా నువ్వు. ట్రంక్ అంటే గుండెకాయ అని అర్థం కాదు. ట్రంక్ అంటే ఏనుగుకి ఇలా ఉంటుంది కదా దంతం. ఎంత ఉంటుంది తెలుసా? ఇక్కడి నుంచి ఆవిడ కూర్చొని చూడండి, నెలచీర కట్టుకున్న ఆవిడ అంత దూరం ఉంటుంది ట్రంకు. ఎంత ఎత్తుంటుంది తెలుసా? ఓ 30 అడుగులు ఉంటుందేమో నాకు తెలిసి. మెమూత్స్ అనేవి అవి అంతరించిపోయినాయి. వాటి డిఎన్ఏని తీసి మళ్ళీ తయారు చేస్తున్నారు. లేదంటే ఇంకొక రకమైన, నేను ఎప్పుడో చాలా రోజులు అయిపోయింది, సైబీరియన్ లయన్స్, సైబీరియాకు సంబంధించినటువంటి అంతరించిపోయినటువంటి సింహాలని డిఎన్ఏని మళ్ళీ తీస్తున్నారు. మీరు చూసారు లేదో సినిమాలో ఉండి 10,000 BC అనే సినిమాలో దంతాలు ఎలా కిందకు వచ్చేసి ఉంటాయి ఆనాటి పులులకి ఆనాటి సింహాలకి, వాటిని తీస్తున్నారు బయటికి. ఇవన్నీ కూడా మానవుల యొక్క నాశనాన్ని కోరుతూరు తెచ్చుకోవడమే. వీటన్నిటిని తయారు చేసి మమ్మల్ని చంపుకు తినేయండి అని దాని అర్థం. భూమిలో నుండి క్రూర మృగముల వలనను, క్రూర మృగము అని రాసి ఉండుంటే యాంటీక్రైస్ట్ వల్ల అని అనుకుంది నేను. ఎందుకంటే వాడు క్రూర మృగము అని చెప్పి పోల్చబడ్డాడు. క్రూర మృగము అని లేదు, మృగముల వలనను అన్నాడు. మృగములు, బీస్ట్. అంత భయంకరమైన క్రూర మృగాలు మనుషుల్ని పీక్కొని తింటాయి. లేదా రెండవదిగా నాకున్నటువంటి ఆ పరిశీలనలో నాకు అనిపించింది, ఏమో మనకి తెలియనటువంటి జీవులు ఏమన్నా సరే భూమి కింద ఉన్నాయేమో. ఏ కారణాలను బట్టి అయినా, ఏ సమయ సందర్భాల్లో అయినా బయటికి రావచ్చేమో. అలాంటి భయంకరమైనటువంటి మృగాలను బట్టి కూడా నాటి ప్రజలు చచ్చిపోతారు. ఇది రెండవది. మూడవదిగా బయట భూమి మీద నివసించేటువంటి క్రూర మృగాల వల్లే మనుషులు చాలా మంది చచ్చిపోతారు. యుద్ధాలు జరుగుతున్నాయండి, భయంకరమైనటువంటి కరువు అనేటువంటి సంభవించిందండి. అప్పుడు అడవిలో ఉన్న మృగాలు అడవుల్లో ఉంటాయా? అడవుల మీద పడిపోతుంటాయి. ఈ మిసైల్స్ అనేటువంటివి ఇలాంటివి ఒక అడవి తగలబెడితేనే అందులో ఉన్న క్రూర మృగాలన్నీ ఎక్కడికి వచ్చేస్తాయి, బయటికి రావా? రీసెంట్గా అమెరికాలో 4 అగ్నిపర్వతాలు పేలడానికి సిద్ధంగా ఉన్నాయి. 2 రోజుల క్రితమే 4 అగ్నిపర్వతాలు లైన్గా ఉంటాయి అక్కడ, పేలడానికి సిద్ధంగా ఉన్నాయంట. అంటే అగ్నిపర్వతం నుంచి వచ్చేటువంటి లావా బయటకు వస్తుంటే లెక్క పెట్టలేనన్ని ఎలుగుబెంట్లు ఊర్లోకి వచ్చేసినాయి. లెక్క పెట్టలేనన్ని ఎలుగుబెంట్లు ఊర్లోకి వచ్చేసినాయి. అప్పుడు అగ్నిపర్వతాలు పేలితే చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. అప్పుడు అడవులో మృగాలు ఉండవు, ఊరి మీద పడిపోతాయి. ఒకప్పుడు జూకి వెళ్తేనే మన సింహాన్నైనా, పులినైనా, నక్కనైనా, తోడేళ్ళనైనా చూడగలం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. శ్రమకాలంలో డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేస్తాయి, హ్యాపీగా చూడొచ్చు. జూలకి వెళ్ళక్కర్లేదు, పార్కులకి ఏమి వెళ్ళక్కర్లేదు క్రూర మృగాలను చూడడానికి.
అవే మన దగ్గరికి వస్తాయి మనం చూడడానికి. టికెట్ ఫ్రీ. నవ్వకండమ్మా, ఉన్న విషయమే. మనుషులను క్రూర మృగాలు పీక్కుని తినేటువంటి రోజులు ఆ రోజులు. ఇంట్లో అంటే ఇంట్లో చంపుకొని తినేస్తారా కరువుకి? బయటికి వెళ్దామంటే క్రూర మృగాలు చంపుకొని తినేస్తాయి. ఎక్కడికి వెళ్ళినా సరే శవాల కుట్టలే. అంత భయంకరమైనటువంటి క్రూర మృగాలు మానవులను పీక్కుని తినేటువంటి రోజులే 4వ ముద్ర. 200 కోట్ల మందిలో నాకు తెలుసు 10 కోట్ల మందిని ఈ ఈ మృగాలే చంపుకొని తినేసి మాంసాన్ని తినేస్తాయి. ఇప్పుడు గేదెలు ఆవులు ఉన్నాయండి. గేదెలకి ఆవులకి నువ్వు దానా అని గడ్డి అని పెట్టడం మానేసావు. ఓ 10 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళు, అదేం చేద్ద తెలుసు, నిన్ను పీక్కుని తినేద్ది. తిందా? అబ్బా అది వెజిటేరియన్ కదండి అనుకుంటున్నావా? ఒక్కసారిగా నేను ఆడవలసింది వాడింది అనుకోండి, అన్నీ నాన్ వెజ్లే, అన్ని కార్నివరస్ అయిపోతాయి. నో హెర్బివరస్, అన్ని కార్నివరస్ యానిమల్స్ అయిపోతాయి. ఏదైనాని సరైన ఆకలి ఎదురు కాకపోతేనే, సరైన ఆకలి ఎదురైందంటే దేనైనా తినేస్తాయి. మేకలు కోడిలు తినేస్తాయి. ఇంకా వాటికి ఇంకేం దిక్కు తోచదు, ఇంకేం దొరుకుతలేదు. పచ్చగడ్డ అంతా భస్మం అయిపోయింది. చెట్లు ఆకు కూరలన్నీ పాడైపోయినాయి. మనిషి ఒకడు ఉన్నాడు, మనిషిని బిక్కుని తింటుంటాయి. అప్పుడు 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 లాగి దిగాని పాలు, అట్ల దగ్గర నుంచి పాలు పీకి దిగాని నీ పాలు లాగేస్తాయి. అంత భయంకరమైన రోజులు రాబోతున్నాయి. సింహాలు రోడ్ల మీద తిరుగుతాయి, ఎలుగుబంట్లు రోడ్ల మీదకి వచ్చేస్తాయి, భయంకరమైనటువంటి సర్పాలు రోడ్ల మీదకి వచ్చి కాసుకొని ఉంటాయి. ఆ శ్రమల్లోనూ ఉండడం అనేది దేవుడికి ఏ విధంగా ఇష్టం లేనే లేదు. చూడండి ఒకసారి, ఈ 4వ ముద్ర మరణానికే కాదు, కానీ నేను అంటున్న వ్యాధులకు క్రూర మృగాలకే సాదృశ్యంగా ఉన్నటువంటి ముద్ర ఇది. సాదృశ్యంగా ఉన్నటువంటి ముద్ర. ఆలోచన చేయండి. అవసరం అంటారా మనకి ఆ పరిస్థితులు, ఆ రోజులు, అలాంటి శ్రమలు, అలాంటి ఇబ్బందులు మనకు అవసరమా? హ్యాపీగా నాతో పాటుగా 7 సంవత్సరాల్లో కూడా విందులో పాలు పంచుకోండిరా. ఆ 1290 రోజుల్లో ఉండక్కర్లేదు, నువ్వు ఈ 1335 రోజుల్లో ఉండక్కర్లేదు. ఆ రోజులన్నీ నాతో పాటుగా హ్యాపీగా గడపొచ్చరా బాబు అంటుంటే, ఇంకా బాప్తిసం రక్షణ ఆలస్యం చేస్తున్నావంటే నిన్నేమనాలి? ఇంకా మారు మనసు పొందుకోవడానికి నీ హృదయాన్ని కఠినపరుచుకుని మొండిబారిపోయినటువంటి బండలా మారిపోయావంటే నిన్నేమనాలి? దేవుని రాకడి ఈ రాత్రిగా వస్తే నేను మళ్ళీ చెప్పగలను, బైబిల్ పట్టుకొని, నువ్వు ఎత్తబడవు. క్రూర మృగాల వల్ల మనుషుల యొక్క మరణం. ఇప్పటి వరకు క్రూర మృగాలు మనం వెంటాడాం, ఈసారి నుంచి అయ్యి మనల్ని వెంటాడతాయి. అంత భయంకరమైన శ్రమ భూమి మీదకి రాబోతుంది. మనుషులు బ్రతికేటువంటి రోజులు కాదు. జగత్తుత్పత్తి మొదలుకొని అట్టి శ్రమ ఎప్పుడూ రాలేదంటాడు యేసయ్యే. అంటే మనిషి ఈ రోజు వరకు ఏ రోజు చూడనంత భయంకరమైన శ్రమలయ్యి. నేను ఇంకా చాలా తక్కువే చెప్తున్నాను. నేను ఎక్కువ చెప్తే ఎక్కువ టైం అయిపోద్దని చెప్పి లిమిట్గా అర్థం అవ్వాల్సినంతగానే చెప్తున్నాను. చాలా వాటిని ప్రక్కకు పెట్టేస్తున్నాను, అది కొంచెం తప్పుదారి పట్టించే అవకాశం ఉంటాయి కనుక. ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్లో లేకపోతే తప్పుగా అనిపించవచ్చు. కాబట్టి నేను చెప్పాలనుకోవట్లేదు వాటి మీద. నేను ఏదన్నా ఉంటే ఇంటి వాళ్ళ దగ్గర పంచుకుంటాను తప్ప. ఆలోచన చేయండి. క్రూర మృగాల చేతిలో చచ్చిపోతారా? ఒకసారి కరోనా వచ్చిన తర్వాత కూడా నువ్వు బతికి బయటపడ్డావంటే ఇంకా మారవలసింది ఏదన్నా ఉందేమో. లేకపోతే కరోనాలో తీసుకెళ్ళిపోతారు దేవుడు. ఆ 1.5 కోటి మందిలో నువ్వు వాళ్ళకంటే ఏ విషయంలో గొప్పదానం అయితే కాదు నాకు తెలిసి. కానీ ఆ 1.5 కోటి ఎంతమందిలో నువ్వెందుకు లేవు? ఆ వ్యాధి నీకొచ్చినా నువ్వు ఎందుకు బయటపడ్డావంటే ఇంకా ఏదో మారాలి.
ఎంతమంది కరోనా వచ్చింది చెప్పండి, చేతులు ఎత్తండి. ఎంతమంది కరోనా రాలేదు, చేతులు ఎత్తండి. అంటే మీరు అందరి పట్ల దేవుడు ఒక మంచి ఉద్దేశం ఏదో ఉన్నదనే కదా, ఆయన అనుకున్న విధంగా ఇంకా నువ్వు కనబడట్లేదనే కదా, నీకు రానేలేదు, నేను చంపలేదా కరోనాలో. పెద్ద పెద్ద పాస్టర్లు వెళ్ళిపోయారు, నువ్వు నేనంత బచ్చగలను పెద్ద పెద్ద పాస్టర్లు. కానీ రెండోసారి వచ్చేటువంటి లాక్డౌన్లో వచ్చే వ్యాధులు మాత్రం ఎవరో తప్పించబడ్డారు. ఆ వ్యాధులు ఉండవో, ఉండేది మాత్రం రక్షణ లేని వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళే. 4వ ముద్ర మొదటి 2, 3 ముద్రల కంబైన్డ్ ముద్ర 4వ ముద్ర. ఆ మొదటి 3 ముద్రల వల్ల వచ్చేటువంటి పర్యవసానమే 4వ ముద్ర. కాబట్టి ఒకదానికొకటి సంబంధం లేదు అనడమే పెద్ద పొరపాటు. 4 ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి, ఒకే రిజల్ట్ని ఇస్తున్నాయి, ఒకే పరిణామం, ఒకే రకమైన పర్యవసానం కూడా ఈ 4 ముద్రలను బట్టే ఉంటుంది. ఒక ముద్రకి సంబంధం లేదనేది పెద్ద తప్పుడు బోధ. అది అన్నీ కరెక్ట్గా ఉంటాయి, అన్నీ 4 ఒకటే. ఈ 3టిని బట్టి వచ్చేదో 4వది. కాబట్టి 1వ ముద్ర ఇప్పిన కొన్ని రోజులకి 2వ ముద్ర ఇప్పుతాడు దేవుడు, తర్వాత 3, 4 ఉన్నా అన్నీ ఒకసారి ఇప్పేస్తాడు ఆయన. టక్ 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 అని జరుగుకుంటూ వెళ్ళిపోతుంటాయి. ఈ ముద్రలో కొంతమంది అంటూ ఉంటారు, ఆల్రెడీ మనం 2వ ముద్రలో ఉన్నామేమండి, 3వ ముద్రలో ఉన్నామేమండి అని చెప్పి. అంత సీన్ ఏమి లేదు, ఇంకేం ముద్ర విప్పబడలేదు. విప్పబడితే వెంటనే శ్రమలు మొదలైపోయినట్టే. ఆయన మొట్టమొదట విప్పడంతోనే యాంటీక్రైస్ట్ సంధి చేస్తాడు 7 years. అప్పుడే విప్పబడతాయి అన్నీ. ఇంక దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి తన్నుకుంటూ వచ్చేస్తాయి, యుద్ధాలు అన్నీ మామూలుగా. నేను ఒక వార్తను విన్నాను, ఆ వార్తను మీతో పంచుకోను. ఖచ్చితంగా నా మీద ప్రత్యేకమైన సెషన్ తీసుకుని చెప్తాను. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. నేను ఏదైతే అనుకున్నానో అదే జరగబోతుంది. దాని మీద నేను మాట్లాడబోతున్నా, ప్రార్థన చేయండి. 4వ ముద్ర కూడా పూర్తయింది. 4వ ముద్ర మరణానికి, శవాలకి సాదృశ్యంగా ఉన్నాయి. నేను మాటలో చెప్తానండి, బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే చెరువుల్లో కొన్నిసార్లు చేపలకి వేసేటువంటి మేత తేడా కొట్టి చేపలన్నీ తేలిపోతాయి. ఎప్పుడన్నా ఎవరన్నా చూసారా? మన పక్కన పెద్ద చేపల చెరువులు ఉన్నాయి కాబట్టి. తేలిపోయినప్పుడు వాటి అన్నిటిని తీసుకొని వెళ్ళి ఎక్కడన్నా కప్పెడతారా, లేకపోతే వారని ఎక్కడన్నా పాడేస్తారా? కప్పెడతారా? ఈ శ్రమల్లో మనుషులు చచ్చిపోతే శవాన్ని కప్పెట్టేవాడు ఉండడు. శవాలుగానే ఉంటాయి. మీరు ఎప్పుడన్నా చూడండి, చచ్చిపోయి కుళ్ళిపోయినటువంటి ఆ చేపల మధ్యకి మీరు నడిచి వెళ్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుందో, మనుషులు శవాల మధ్యన మీరు నడవబోతారు. చచ్చిపోయిన శవాల మధ్యన బ్రతుకున్న మనిషి నడిచేటువంటి రోజులై. ఇంట్లో మనుషులు చచ్చిపోతారు, కరువు కుళ్ళు పట్టిపోతారు, ఆకలితో చచ్చిపోతారు ఇంట్లో వాళ్ళు. దాన్ని అలాగే ఉంచేస్తారు, కుళ్ళుతో ఉండిపోద్ది ఆ శవం. ఇంట్లో వాడు భరించలేడు, వేరే గదిలోకి వెళ్తాడు, తలుపు వేసుకుంటాడు. ఉండగలిగే రోజులు ఉండగలడు, తర్వాత ఉండలేడు. అయ్యి బాబోయ్ నా వల్ల కాదని చెప్పి తలుపు తీసుకుని బయటకు వస్తాడు. బయటకు వస్తే రోడ్ల మీద కుళ్ళి పట్టిన శవాలు లెక్కలేనన్ని. బతుకున్నవాడు కుళ్ళి పట్టిన శవాల మీద నడుస్తాడు ఆ రోజుల్లో. ఒకసారి ఊహించుకోండి. ఆ దుర్గంధము, ఆ భయంకరమైన వాసన ఎంత భయంకరమైన పరిస్థితి తీసుకెళ్ళిపోద్ది మనల్ని. వాతావరణం కాలుష్యం అయిపోద్దనుంది బైబిల్లో. తర్వాత వాటిని కూడా పరిశీలన చేస్తాను నేను. శవాలు గుట్టలుగా పడి ఉంటాయమ్మా. ఒక్క శవాన్ని కూడా కప్పెట్టే నాదుడు ఉండడు. అది నువ్వైనా ఇంట్లో వాళ్ళైనా కుళ్ళు పట్టిన వాళ్ళు కుళ్ళు పట్టినట్టుగానే ఉంచుతారు, బయటికి రాలేం. శవాన్ని గదిలో పెట్టుకుని రోజులంతా గడిపే రోజులై. అదేంటండి కప్పెట్టి ఎవడన్నా వచ్చి ఫ్రీగా కప్పెడతాడా? కరువు ఒకటి వెళ్తా ఉంది ఆ టైంలో. మనిషి దగ్గర డబ్బులు ఉండవు, కష్టపడడానికి పనులు ఉండవు. ఆ ఉన్న రూపాయితో ఎవరికన్నా ఇచ్చి చేయించుకుందామన్నా ఆడికే అవసరం లేదు. అయ్యి బాబోయ్, నేను ఈ బలాన్ని ఉపయోగించి ఆ గొయ్యి తవ్వితే
నేను ఇంకా ఎక్కువ తినాల్సి వస్తుంది, తినడానికి తింటలేదు. ఎలాగ ఉండాలి బాబాయ్, నేను ఏ పని చేయను. సొంతింటి వాళ్ళు సైతం కప్పెట్టడానికి ఆలోచించేటువంటి రోజులై. శవాల్ని సవాలుగాల్నే కొల్ల పెట్టనిస్తారు. అందుకే పాండూర రంగు గురించి రాయబడింది అక్కడ. శవాలు కప్పెట్టబడవు, ఉన్న చోటే విడవబడితే శవాలు. శవాల మీద నడవాలి. కుళ్ళి పట్టిందంటే పురుగులు, ఈగలు ఇవన్నీ అక్కడ అలా ఎగురుతూనే ఉంటాయి. వాటి మధ్యన బతకాలి నువ్వు. బతకడం బెస్టా, చచ్చిపోవడం బెస్టా? కానీ చావు రాదంటున్నాడే, చావు రాదంటున్నాడు కదా ఆయన. అంత భయంకరమేమని నేను చెప్పలేకపోతున్నాను దాన్ని, నేను వివరించలేకపోతున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారే దాన్ని వివరించకుండా వదిలేశాడు దాన్ని. జగత్తుత్పత్తి మొదలుకొనట్టే శ్రమ ఎప్పుడునూ సంభవించలేదు. నాసికారంధ్రాల్లో ఊపిరున్న ఒక్కడు కూడా తప్పించుకోలేడు అని కూడా అన్నాడు ఆయన. కాబట్టి నేను వివరించలేను. ఆయనే వివరించడానికి ఇష్టపడలేనప్పుడు నేను ఎందుకు వివరించగలను? నేను అలా వివరించగలను? అంత కఠోరమైన భయంకరమైనటువంటి శ్రమలు ఆ శ్రమలో ఉంటారా చెప్పండి? ఆ శ్రమల్లో తప్పించబడాలంటే రక్షణ, అర్జెంటుగా రక్షణ పొందడం. రక్షణ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, మారు మనసు పొందలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎప్పటికైనా మొండితనాన్ని, ఆ మొండి ఘటాన్ని, ఆ మూర్ఖ హృదయాన్ని చంపి పశ్చాత్తాపడి చేయాల్సినవి చేయండి. లేదు కాదు కూడదంటే మళ్ళీ చెప్తున్నాను, పెద్ద అబద్ధ బోధ ఏదన్నా ఉందంటే బాప్తీసం పొందుకున్న వాళ్ళందరూ సంఘంలో ఎత్తబడిపోతారు అనేది పెద్ద అబద్ధ బోధ. ఎత్తబడరు. ఎందుకంటే నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం అమెరికా అంత ఏం ఉండదు, ఆంధ్ర రాష్ట్రంలో సగమే. నూతన యెరూషలేము అనే పట్టణం చూడండి, పరలోకం నుంచి కిందకు వచ్చే పట్టణం. దాని వైశాల్యం ఎంతో తెలుసా? 2150 కిలోమీటర్లు సుమారుగా, మొత్తం చుట్టూ కొలత కొలిస్తే. అవి 4 భాగాలుగా కానీ విభజిస్తే ఇంచుమించుగా ఆంధ్ర రాష్ట్రంలో సగం భూమి, సగం ప్రాంతం అది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కొలిస్తే 970 కిలోమీటర్స్ ఎంతో, అందులో సగం. అంత తక్కువ మంది పట్టేటువంటి ప్రదేశం అది, ప్రాంతం అది. నేను అంటాను 800 కోట్ల మందిలో ఇప్పుడు 350 కోట్ల మంది క్రైస్తులుగా కనబడుతున్నారు. 800 కోట్ల మందిలో 350 కోట్ల మంది క్రైస్తువులు. కానీ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో ఆ వైశాల్యతను బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే 100 కోట్ల మంది అంతే. అంటే మిగిలిన 250 కోట్ల మంది క్రైస్తువులు ఏమైనట్టు? ఫేక్ క్రైస్తువులలో, ఏర్పాట్లో లేని క్రైస్తువులు. మళ్ళీ చెప్తున్నాను, నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం ఆంధ్ర రాష్ట్రంలో సగమంత కూడా ఉండదు, సగమంత కూడా ఉండదు. బాప్తీసం పొందుకున్న 350 కోట్ల మంది వెళ్ళిపోతాయి పైకి. ఎక్కడ సరిపోతారు? అది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. 350 కోట్ల మంది క్రైస్తువుల్లో మ్యాక్సిమం వెళ్తే 100 కోట్ల మంది వెళ్తారు. 250 crores విడవబడతారు ఏర్పాట్లు లేని వాళ్ళు. కాబట్టి బాప్తీసం చేసుకుంటే ఎత్తబడిపోతాం, వెళ్ళిపోతాం, అంత సీనేవి లేదు. నీ ఫలాన్ని చూసి చెప్పొచ్చు అన్నాడు యేసయ్య. ఫలించని అన్నాడు లేదా? ఎక్కడుంది? ఏ ఫలం ఉన్నాయి? 9 ఫలాల్లో ఒక ఫలం ఉందని చెప్పండి. ఎవరన్నా ఇక్కడ ఫలిస్తున్నారు లేదో సార్ పరిశీలించుకోండి. చాలామంది విడవబడతారు. సంఘం ఎత్తబడే సమయంలో బోల్డ్ మంది క్రైస్తవులు విడవబడిపోతారు. అప్పుడు షాక్ అవుతారు వీళ్ళు. మేము బాప్తీసం పొందుకున్నాం కదా. అదే యాంటీక్రైస్ట్ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకో తెలుసా? బైబిల్ ప్రకారంగా ఆలోచన చేస్తే సంఘం ఎత్తబడేటువంటి వాళ్ళల్లో ఉండేది కేవలం ప్రభువునందు నిద్రించిన వారును మనము అన్నాడు, అంటే క్రైస్తువులు అన్నాడు. అదే కానీ బైబిల్లో చెప్పినట్టుగా జరిగితే ప్రపంచం అంతా ఒక్కసారిగా హడలెత్తిపోద్ది. కానీ జరగదు. ఎందుకంటే విడవబండులో చాలామంది క్రైస్తవులు ఉంటారు. అది యాంటీక్రైస్ట్కి ఉపయోగపడుతుంది. బైబిల్లో చెప్పినట్టుగా జరిగితే క్రైస్తులుగా ఉన్న మీరెందుకు విడవబడ్డారని అంటాడు ఆయన. అప్పుడు సత్యం నుంచి చాలామంది బయటకు వచ్చేస్తారు. అవును కదా?
క్రైస్తువులు ఒకటే కదా ఎత్తబడేది, కానీ క్రైస్తువులే, మా తెలిసిన క్రైస్తువులే బోల్డు మంది విడవబడ్డారు కదా. కాబట్టి బిబ్లికల్గా జరిగింది కాదు, ఇది ఏదో జరిగింది. ప్రతి క్రైస్తవుడు ఎత్తబడితే ప్రపంచం అంతా క్రైస్తవ్యాన్ని స్వీకరించేస్తారు రోజున. యాంటీ క్రైస్ట్కి ఎవరో పడరు, వాడు బుట్టలు ఎవడో పడరు, ఎందుకంటే ఒక్క క్రైస్తవుడు కనబడ్డు ప్రపంచంలో. అప్పుడు విడవబడిన వాళ్ళు అందరూ దేన్ని నమ్ముతారు? దీన్నే నమ్ముతారు. దీన్ని నమ్మకుండా చెయ్యాలి అంటే, ఎత్తబడేటువంటి ఆ కార్యక్రమం నుంచి విడవబడిన వాళ్ళని తప్పించాలంటే క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళు కూడా విడవబడాలి, విడవబడతారు. క్రైస్తువులే చాలా మంది విడవబడ్డారండి. కాబట్టి ర్యాప్చర్ అనేది బిబ్లికల్గా జరగలేదండి, ఏదో జరిగిందండి అన్న ఒక్క కారణం చాలా మందిని సత్యం నుంచి బయటికి తీసుకొచ్చేస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, విడవబడేటువంటి గుంపులో ఎక్కువ మంది క్రైస్తువులే ఉంటారు. 800 కోట్ల మందిలో 100 కోట్ల మంది మాత్రమే ఎత్తబడతారు నాకు తెలిసి. బాప్తిసం పొందుకున్న ప్రతి క్రైస్తవుడు కనురెప్ప పాటులో మాయమైపోతే యాంటీ క్రైస్తు యొక్క పన్నాగం ఏ విధంగా ఫలించదో. ఎందుకంటే విడవబడిన ప్రతి ఒక్కడు కూడా బైబిలే నిజం, బైబిల్ దేవుడే నిజం, బైబిల్లో చెప్పినట్టుగా ప్రభువునందు ఉన్న వాళ్ళందరూ ఎత్తబడిపోయారు అనే వార్త ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడుతుంది. అది జరగకుండా ఉండాలంటే, అది తప్పు అని చెప్పి రుజువుపరచాలి అంటే క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళు కూడా చాలా మంది విడవబడి ఉండాలి. ఆ విడవబడేటువంటి అబద్ధ క్రైస్తవుల్లో నువ్వు కూడా ఉంటాయేమో చూసుకో. బాప్తిసం పొందుకోవడం ఒక్కటే దేవుని రాజ్యానికి చేర్చదు. నమ్మండి, నమ్మకపోండి. ఏ లాజిక్ కాదు ఇది, ఏ నిజం కాదు ఇది. సార్ కాదండి, ప్రతి బాప్తిసం పొందుకున్న క్రైస్తవుడు ఎత్తబడిపోతే విడవబడిన వాళ్ళు ఇంకా అందరూ నమ్మేస్తారు కదండి బైబిల్ వెంటనే. అయ్యో బైబిల్ చెప్పినట్టుగా జరిగిపోయింది, బైబిల్ చెప్పినట్టు జరిగిపోయింది, క్రైస్తవులు అందరూ మాయమైపోయారు అనేది కానీ జరిగితే అందరూ అమ్మో బైబిల్ నిజం అని చెప్పి వెంటనే మారు మనసు పొందుతారు. అది తేడా కొట్టాలంటే క్రైస్తవులు కూడా చాలా మంది విడవబడాలి, వాళ్ళే బుద్ధి లేని కన్యకులు. అప్పుడే యాంటీ క్రైస్ట్ యొక్క ఆలోచన సఫలం అవుతుంది, వాడు అనుకున్నా జరిగించగలుగుతాడు. మోసపోకండి, ప్రతి ఆత్మను నమ్మకండి. మళ్ళీ చెప్తున్నాను, పేర్లు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు. కొంతమంది బోధకులు రక్షణ చాలు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అంటున్నారు, పైగా వాళ్ళు యవన దశలో ఉన్న సేవకులుగా ఉన్నారు. సరిపోదు, ఫలింపు కావాలి. మరలా నూతనముగా జన్మిస్తే తప్ప తండ్రి వద్దకు ఎవ్వడో రాలేడు. ఎంతమంది నూతనంగా జన్మించిన వాళ్ళు ఉన్నారు? ఆత్మలో ఆలోచించి. క్రైస్తవులందరూ ఎత్తబడరు, ఇది రాసి పెట్టుకోండి. చాలా మంది విడవబడతారు. చాలా పెద్ద సేవకుడు, పేరు చెప్పనులే, ఎందుకులే ఆ మాటలు ఎందుకులే, ఆయన కూడా ఇలాంటి బోధలే చేసుకొచ్చాడు. మరి అవి పెట్టుకుని కూడా నేను అనొచ్చు, ఆయన ఏం అన్నాను నేను. తీర్పు నుంచి తప్పించబడ్డం బడినట్టే బాప్తీసం పొందుకుంటే. బాప్తీసం పొందుకుంటే చాలు, ఇంక ఎత్తబడినట్టే, శ్రమల్లో నుంచి తప్పించబడినట్టే. ఏ బాధలు మీకు ఉందలే దగ్గరలో. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ